పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాల గణపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన 57 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, రాష్ట్ర నాయకులు సవెళ్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆడబిడ్డను అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏరాలుంటే ఎవరిని వాళ్ళని తీసుకొని పోతే మంచిగా సులువు పిల్లలను మన చుట్టాలు వాళ్ళంటే వాళ్ళని కూడా ఎక్కించుకొని ఇంటికాడ దించుడు. వాళ్ళందరికీ పెళ్లి చేస్తే 10,000 అయిపోతుంది, ఇంకా ₹1,00,000 90,000 ఇంకా మిగిలే పరిస్థితి ఉన్నది. చాలా మంది కుటుంబాలు బాగుపడుతుంది. కోవిడ్ రక్కసి కూరల్లో ప్రపంచమంతా ఇరుక్కొని విలువలాడుతున్నప్పటికీ కాస్త ఆలస్యమైన కూడా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆసరా పెన్షన్లు కానీ రైతు బంధు కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ ఆగకుండా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లింగాల గణపురం ఎంపీపీ జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారు, ఈ మధ్యనే జనగాం జిల్లా 12 మండలాలకి ఎంపీపీ ఫోరం అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికై ఈరోజు జిల్లాలో ఎంపీపీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ముందు వరుసలో ఉండి 57 మంది ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్లో స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మా ఎంపీపీ జయశ్రీ గారి అధ్యక్షతన ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దానికి విశిష్ట అతిథిగా సోదరులు గుడి వంశీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 57 మందికి 57,06,612 రూపాయలను ఈరోజు చెక్కుల రూపాన పంపిణీ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడానికి, మహిళల్లో ఉన్న చులకన భావాన్ని, సమాజంలో ఉన్న చులకన భావాన్ని మటుమాయం చేయడానికి, అణగారిన బిడ్డల్లో ఆశలు లేపి చిన్న ఏ పేరుతో పిలిచినా సరిపోని విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరుతోటి షాదీ ముబారక్ పేరుతోటి 1,116 ఇవ్వడం. ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఊరుకోవడమే కాకుండా మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు కానుపైతే కేసీఆర్ కిట్టు పేరు మీద 12,000 రూపాయలు, తర్వాత కేసీఆర్ కిట్టు బాలింతకు, తర్వాత పుట్టిన బిడ్డకు బట్టలు ఇచ్చే కార్యక్రమం. అక్కడితో వదిలిపెట్టకుండా అంగన్వాడీలో బాలామృతం పెట్టడం, 5వ తరగతి నుండి కాలేజ్ చదువుల వరకు 960 రెసిడెన్షియల్ పాఠశాలలో